పెట్రోల్కి బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళనకు దిగిన సంఘటన విజయవాడ పెట్రోల్ బంకులో జరిగింది. విజయవాడ ఆంధ్రప్రభర కాలనీలోని హెచ్పి బంకులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులు పెట్రోల్కు బదులు నీళ్లు కొడుతున్నారని బంకు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. కల్తీ పెట్రోల్ కారణంగా పలు వాహనాలు మరమ్మతులకు గురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనాలకు మరమ్మతులు చేయిస్తామని యాజమాన్యం అనడంతో వివాదం మరింత ముదిరింది. ఫిర్యాదు మేరకు కల్తీ పెట్రోల్పై పోలీసులు విచారణ చేస్తున్నారు. పెట్రోల్కు బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళనకు దిగిన సంఘటన విజయవాడ పెట్రోల్ బంకులో జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ని రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజ్, ఏదైతే విజయవాడ నగరంలోని ఆంధ్రప్రభ కాలనీలో కూడా హెచ్పి పెట్రోల్ బంకులో ఈ పెట్రోల్ ఏదైతే ఉందో పెట్రోల్లో కలుసుగా నీళ్లు కలిసి మరీ వస్తున్నాయంటూ కూడా వాహనదారులు అక్కడ ఆందోళన దిగిన పరిస్థితి కూడా నెలకొంది. పెట్రోల్ కొట్టేవారు సైతం ఏదైతే ఉందో పెట్రోల్ అడుగుకి అంటున్న సమయంలో పెట్రోల్లో నీళ్లు కల్తీ అయినట్టుగా కూడా ఇక్కడ యాజమాన్యం కానీ వాళ్ళందరూ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. చాలా వాహనాలకు ఆ పెట్రోల్ ని గమనించకుండా ఆ పెట్రోల్ ని కొట్టినట్టు చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పదుల సంఖ్యలో కూడా పెట్రోల్ అనేది కొట్టినట్టు తెలుస్తా ఉంది. మరమ్మతులకు వాహనాలు గురైనా కూడా మీరు ఎందుకు ఇలాంటి పెట్రోల్ కొడుతున్నారంటూ కూడా వాహనదారులు కొంత ఆగ్రహం అక్కడ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. బంగి ఏదైతే సంబంధించి వాహనాలు మరమ్మతులు చేయాలని చెప్పినా కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటే గతంలో కూడా ఒకసారి ఇదే ఇష్యూ అయినట్టుగా కూడా గతంలో కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వచ్చినప్పుడు కూడా ఈ సమస్య ఎందుకు రెక్టిఫై చేసుకోలేదని కూడా అక్కడ ఉన్న వాహనదారులు కూడా అక్కడ వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలోనే పోలీసులు అక్కడ కలగజేసుకొని పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేయడం జరిగింది. పోలీసులు కూడా కలగజేసుకొని వివాదం ముడుతున్న సమయంలో కూడా పోలీసులు జోక్యం అయితే చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న యాజమాన్యులను ఇటు వాహనదారులు కూడా సర్ది చెప్పిన ప్రయత్నం కూడా కనిపించింది. ఇటు పెట్రోల్ అనేది మరోసారి కల్తీ కాదంటూ కూడా ఇక్కడ యాజమాన్యం చెప్పడం కూడా జరిగింది. ఈ పెట్రోల్ ఎవరైతే ఉందో పెట్రోల్ కూడా రికవరీ చేసి మళ్ళీ ఈ బళ్ళలోంచి పెట్రోల్ ని మళ్ళీ రికవర్ చేసి అక్కడ ఉన్న యజమానులకు అక్కడ ఉన్న బంకు సిబ్బందికే ఇవ్వడం జరిగింది. మళ్ళీ పెట్రోల్ మార్చి కల్తీ లేని పెట్రోల్ ని వాళ్ళకు నింపడం కూడా అక్కడ జరిగింది. నాగరాజ్, మరి చర్యల మాట ఏంటి మల్లికార్జున్? ఈ పెట్రోల్ కు సంబంధించి ఏదైతే ఉందో అధికారులు మొదటి నుంచి కూడా ఎక్కడైతే ట్యాంకు సంబంధించి పెట్రోల్ అనేది నిల్వ చేస్తా ఉంటారో అక్కడ ఈ డెడ్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో డెడ్ స్టోరేజ్ చూసుకునే ముందే అది పెట్రోల్ అనేది నింపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి చర్యలు తీసుకోవాలని గతం నుంచి అధికారులు అన్ని బంకులకు కూడా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ఈ బంకు సంబంధించి నిర్వహణకు సంబంధించి డెడ్ స్టోరేజ్ దాటిన తర్వాత కూడా పెట్రోల్ కొడుతున్నారని ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి. అటన్నింటినీ సరి చేసుకోవాలంటూ కూడా అధికారులు మొదటి నుంచి అన్ని బంకులకు చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీసులు రంగప్రవేశం చేయడం వాళ్ళందరికీ ఇటు వాహనదారులకు అటు యజమానులు కూడా చెప్పడం, దీంతో పాటు అక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చెబుతున్న విషయాన్ని ఎందుకు మీరు పాటించట్లేదు కొంత ఆగ్రహం అంతా అధికారులు కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈసారి రిపీట్ అయితే కనుక కంపల్సరీగా చర్యలు అనేది కఠినంగా ఉంటాయంటూ కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపించింది. థ్యాంక్ యూ మల్లికార్జున్.